నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం ఎల్ఓసి మంజూరు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో అక్టోబర్ 7వ తేదీ సోమవారం స్థానిక పట్టణంలో అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నందవరం గ్రామానికి చెందిన బోయ రవితేజకి వైద్య ఖర్చుల కోసం ప్రభుత్వం నుంచి మంజూరైన 2 లక్షలకు విలువైన ఎల్ఓసి పత్రాన్ని బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి చేతుల మీదుగా అందజేశారు. అటు బెంగళూరులోను అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఎమ్మిగనూరు మండలం ముగతిపేటకు చెందిన హరికృష్ణకి వైద్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం నుంచి మంజూరైన 3,50,000 విలువైన ఎల్ఓసి పట్టణంలోని అన్ని లేఅవుట్లలో మౌలిక వసతులు కల్పిస్తామని పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. సోమవారం పట్టణంలోని పల్లోటి స్కూల్ లేఅవుట్, పైడమ్మ టెంపుల్ పాత లేఅవుట్, పైడమ్మ టెంపుల్ కొత్త లేఅవుట్లను సందర్శించి లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వం సెంటు భూమి ఇచ్చి మౌలిక వసతుల పేరిట కోట్ల రూపాయలను దోచుకున్నారని, ఫలితంగా లబ్ధిదారులను నిలువునా ముంచారని ఆరోపించారు. రాబో కాలంలో పట్టణంలోని అన్ని లేఅవుట్లలో మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, పట్టణ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, హౌసింగ్ అధికారులు, సచివాలయ సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాల భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున అలంపూర్ క్షేత్రంలో వెలిసిన శ్రీ జోగులాంబ సమేత బాలబ్రహ్మేశ్వర స్వామి అమ్మవార్లకు కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా కుటుంబ సభ్యులతో కలిసి పట్టు వస్త్రాలను సమర్పించారు. కలెక్టర్ కుటుంబ సమేతంగా అమ్మవారిని, స్వామివారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమలను సమర్పించారు. తొలుత బాలబ్రహ్మేశ్వర స్వామివారికి అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా అధికారులు, కలెక్టర్ వారి కుటుంబ సభ్యులకు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. పట్టు వస్త్రాల సమర్పణ అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనంతో తీర్థ ప్రసాదాలు, స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జోగులాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి ఏటా పట్టు వస్త్రాలు సమర్పించే ఆనవాయితీ పాటిస్తూ జిల్లా కలెక్టర్గా జోగులాంబ సమేత శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించడం జరిగిందని అన్నారు. తన అమ్మగారి ఊరని, సెలవుల్లో ఇక్కడికి వచ్చి గడిపే వాళ్ళమని కలెక్టర్ అలంపూర్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. దసరా శరణ్ నవరాత్రుల సందర్భంగా జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ వెంట ఆలయ చైర్మన్ కొంకల నాగేశ్వర్ రెడ్డి, కర్నూలు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ బి సుధాకర్ రెడ్డి, అలంపూర్ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయ ఈవో పురేంద్ర కుమార్ తదితరులు ఉన్నారు. నూతన ఇసుక పాలసీ ప్రకారం ఇసుకను ఉచితంగా, సులభంగా బుక్ చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇసుక బుకింగ్ పోర్టల్ను అమలులోకి తీసుకువచ్చిందని, ఈ సదుపాయాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పేర్కొన్నారు. ఆదివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఇసుక అంశంపై ఎస్పీ బి బిందుమధుతో కలిసి కలెక్టర్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జూలై 8వ తేదీ నుండి నూతన ఇసుక పాలసీ విధానం ప్రకారం ఇసుకను పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఇసుక పంపిణీని సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్లో ఇసుకను బుక్ చేసుకునే అవకాశం కల్పించిందని అన్నారు. ఇసుక అక్రమ రవాణా ఎక్కడా కూడా జరగడానికి వీలు లేదని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. ప్రజలకు నిజంగా అవసరం ఉంటే దగ్గరలో ఇసుక అందుబాటులో ఉన్నట్లయితే పంచాయతీ సెక్రటరీ అనుమతితో ఉచితంగా ఇసుకను తీసుకుని వెళ్ళవచ్చునని, అంతేగాని 20-30 వాహనాల్లో ఇసుకను తీసుకువెళ్లి బిజినెస్ చేయకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. అక్రమ రవాణాకు పాల్పడితే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. పంచలింగాల, నాగులదిన్నె ప్రాంతాల నుండి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 5 ట్రాక్టర్లను నిన్న సీజ్ చేయడంతో పాటు ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయడం జరిగిందని కలెక్టర్ వివరించారు. నమస్కారం. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము న్యూ శాండ్ పాలసీ తీసుకోవడం జరిగింది. సో జిల్లాలో కూడా యాజ్ పర్ న్యూ శాండ్ పాలసీ మనము జూలై 8వ తారీఖు నుంచి కొత్త శాండ్ పాలసీలో ఇసుకను చేస్తాం. సో జిల్లాలో మనకి 5 డీసీటింగ్ పాయింట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కోడుమూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి. సో ఈ 5 కాన్స్టిట్యున్సీ 5 విలేజెస్లో ఇళ్ళదిన్న, కేసింగవరం, కొత్తకోట, మూడుమాల, పల్లెదొడ్డి ఈ 5 డీసీటింగ్ పాయింట్లో నుంచి డైలీ దాదాపు ఒక 6,000 మెట్రిక్ టన్స్ ఇసుకను మనము తీస్తున్నాం.
ఈ ఇసుకను మనము ప్రజలకి అందుబాటులోకి తెచ్చాము. దీంట్లో ఈ 5 డీసిల్టేషన్ పాయింట్స్లో ప్రజెంట్గా ఆగంటే 1.73 మెట్రిక్ టన్స్ దాకా ఇసుక అవైలబుల్గా ఉంది. ఇది కాకుండా మాన్యువల్ రీచెస్ ఒకటి ఐడెంటిఫై చేసాం మరాలీలో. ఇది కూడా అక్టోబర్ 16th నుంచి స్టార్ట్ చేయడానికి ఏర్పాటు చేస్తున్నాం. ఇది కాకుండా మార్చ్ 2025 వరకు ఇంటి అవసరాలు కావచ్చు, అలాగే ఇతరత్ర అవసరాలకు సంబంధించి ఇసుకకు సంబంధించి వాటిని లభ్యత కోసం ఒక 4 ఓపెన్ శానిటైజర్స్ కూడా ఐడెంటిఫై చేసాం. వాటికి ఇంకా పర్మిషన్స్ రావాలి. ఇంకా దాని పబ్లిక్ హియరింగ్ పెండింగ్ ఉంది. మనకి పబ్లిక్ హియరింగ్ అయిన తర్వాత వాటిని కూడా అందుబాటులోకి తెస్తాం. ప్రజెంట్గా అయితే మనకి ఆన్ డేట్ ఈ 5 డీసిల్టేషన్ పాయింట్లలో అక్కడ మనము ప్రజలందరికీ అందుబాటులో తెచ్చాం. దీనికి సంబంధించి అందరూ స్టేక్ హోల్డర్స్తో అలాగే ఈ ట్రాన్స్పోర్టర్స్ అందరితో కూడా మనం మీటింగ్స్ చేయడం జరిగింది. వాళ్ళందరితో కలిసి రేట్స్ అప్లికబుల్గా రేట్స్ కూడా స్టేట్ లెవెల్లో ఒక యూనిఫామ్ రేట్స్ తీసుకొని వచ్చారు. ఇప్పటికీ రేట్స్ గమనిస్తే ఈరోజు దిగుతున్న రేట్స్ వచ్చేసి 10 కిలోమీటర్ల లోపు ఉన్నటువంటి వాటికి ట్రాక్టర్కి అయితే 13.5 రూపీస్, 6 టైర్కి అయితే 10.7 రూపీస్, అలాగే మిగతా టన్నేజ్ ఎక్కువగా ఉన్నటువంటి వాటికి 9.4 రూపీస్ పెట్టారు. అలాగే 11 నుంచి 20 కిలోమీటర్ల దాకా 12.8, 10.2, 8.9 ఇలా ప్రతి 10 కిలోమీటర్కి రైడర్తో మ్యాక్సిమం మీరు చూసుకుంటే మ్యాక్సిమం 20 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉన్న చోట ట్రాక్టర్ మన ఓన్లీ. నంద్యాల పట్టణం గురురాజు ఆధ్వర్యంలో 42వ జాతీయ స్థాయి సాఫ్ట్ బాల్ ఛాంపియన్షిప్లో ఈ నెల 6 నుంచి జాతీయ స్థాయి సాఫ్ట్ బాల్ క్రీడలు మొదలవడంతో రెండవ రోజు హోరాహోరీగా జాతీయ సాఫ్ట్ బాల్ క్రీడలు జరుగుతున్నాయి. అనంతరం బాలుర టీంలో కర్ణాటక, గుజరాత్ తలపడడంతో కర్ణాటక విజయాలు సాధించింది. ఒరిస్సా, హిమాచల్ ప్రదేశ్ ఈ 2 జట్టులు మధ్య జరిగిన జాతీయ స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలలో హిమాచల్ ప్రదేశ్ 4-3 తేడాతో విజయాలు సాధించింది. బాలికలు హోరాహోరీగా ఆడడంతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్పై ఢిల్లీ విజయం సాధించింది. బీహార్పై మధ్యప్రదేశ్, బెంగాల్పై 4-3 తేడాతో విజయాలు సాధించగా బాలికల విభాగంలో ప్రీ క్వార్టర్స్ ఫైనల్కు చేరిన జట్టు తెలంగాణ, చండీగఢ్, హర్యానా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, పంజాబ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్. బాలుర విభాగంలో రాజస్థాన్, బీహార్, తెలంగాణ, ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ, కేరళ, హర్యానా, ఆంధ్రప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, తమిళనాడు, మహారాష్ట్ర, చండీగఢ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక క్వార్టర్వ ఫైనల్ చేరుకున్నట్టు క్రీడల్లో రాష్ట్ర సాఫ్ట్వేర్ అసోసియేషన్ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన, దాడులకు పాల్పడిన పార్టీ నుంచి బహిష్కరిస్తాం. జర్నలిస్టులను ఎవరైనా ఇబ్బంది పెట్టాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అది ఏ పార్టీకి చెందిన వారైనా సరేనని తీవ్రంగా హెచ్చరించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. ఇటీవల జర్నలిస్టులపై కొన్ని సంఘటనలు జరిగిన నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లిన జర్నలిస్టుల సంఘాల నేతలు సానుకూలంగా స్పందించడంతో హర్షం వ్యక్తం చేసిన జర్నలిస్టులు, విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నతంగా ఎదగాలి. ఘనంగా వైష్ణవ ఫ్రెషర్స్ డే వేడుకలు ప్రార్థిస్తున్న కళాశాల యాజమాన్యం, అధికారులు, నృత్యం చేస్తున్న విద్యార్థులు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో అక్టోబర్ 7వ తేదీ సోమవారం స్థానిక ఎమ్మిగనూరు పట్టణంలో విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నతంగా ఎదగాలని డీఎస్పీ ఉపేంద్ర కుమార్, పట్టణ సుదర్శన్ రెడ్డి, వైష్ణవి కళాశాల గ్రూప్ చైర్మన్ జీడి లింగప్ప, వైష్ణవి అకాడమీ చైర్మన్ జి విష్ణుప్రభు పేర్కొన్నారు. శనివారం వైష్ణవి గ్రూప్ నిర్వహిస్తున్న ఇంటర్ డిగ్రీ, ఎంబీఏ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు పట్టణంలోని వాసవి ఏపీ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి తల్లిదండ్రులకు, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు ఎటువంటి అలవాటుకు గురి కాకుండా మంచిగా ఉండాలని కోరారు. ఈవ్ టీజింగ్, ఇతర అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉన్నప్పుడే ఉన్నతంగా ఎదుగుతారని అన్నారు. ఫ్రెషర్స్ డే వేడుకల సందర్భంగా కళాశాల విద్యార్థులు ధార్మిక, జానపద, సాంస్కృతిక, సినీ పాటలకు చేసిన నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే నాటక దృశ్యాలు కూడా అలరించాయి. ఈ కార్యక్రమంలో వైష్ణవి కళాశాల కరస్పాండెంట్ సత్యశ్రీ, వైష్ణవి కళాశాల డైరెక్టర్లు గంగన్న, జి కనకనిధి, జి జ్ఞానసాయి, కృతి, వైష్ణవి అకాడమీ కోఆర్డినేటర్ రవీంద్ర నాయక్, వైష్ణవి కళాశాల ప్రిన్సిపల్ కుమారస్వామి, మధుబాబు, మున్నెప్ప, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రజలు తమ సమస్యలను రీఓపెన్ చేయకుండా నాణ్యమైన పరిష్కారాన్ని చూపాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సునైన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఫిర్యాదుల స్వీకరణ అనంతరం జిల్లా కలెక్టర్ ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో సమీక్షించారు. సమస్యలు రీఓపెన్ కాకుండా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే దరఖాస్తులపై సీఎంఓ కార్యాలయం నుంచి పర్యవేక్షణ చేస్తున్నారని, అందువల్ల ఎప్పటికప్పుడు దరఖాస్తులను చూడడంతో పాటు గడువులోపు రీఓపెన్ కాకుండా పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో కర్నూలు అర్బన్, ఆదోని రూరల్, దేవనకొండ, గొనెగండ్ల, కల్లూరు మండలాల్లో అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయని, ఆయా మండలాల తహసీల్దార్లు ఫిర్యాదుల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, డిఆర్ఓ చిరంజీవి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో నూతన రేషన్ డీలర్ షాప్ వికలాంగులకు కేటాయించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వికలాంగుల రాష్ట్ర కార్యదర్శి ఎస్ లక్ష్మణస్వామి డిమాండ్ చేశారు. నేడు శనివారం కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వికలాంగులు పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఉమ్మడి ప్రభుత్వం ఏపీలో మొత్తం 3800 మంది డీలర్ షాపులు మన ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఆ డీలర్ షాపులు మా వికలాంగులకే కేటాయించాలని మన ఏపీ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో దివ్యాంగులు పెద్ద చదువులు చదువుకొని రోడ్లపైన భిక్షాటన చేసే పరిస్థితి వచ్చింది. అందువల్ల కనీసం మా వికలాంగులకు ఈ డీలర్షిప్లైనా కేటాయిస్తే కనీసం జీవనమన్నా కొనసాగుతుందని కోరుచున్నామని అన్నారు. ప్రతి మండలంలో, ప్రతి గ్రామాల్లో ఎక్కడ ఖాళీగా ఉన్నాయో వాటిని సర్వే చేయించి మా వికలాంగులకే డీలర్ షాపులు కేటాయించాలని కోరారు. రాష్ట్రంలో వికలాంగుల పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. గతంలో ఇచ్చిన వికలాంగుల హామీలను నెరవేర్చాలని కోరారు. లక్ష్మణస్వామి, వికలాంగుల రాష్ట్ర కార్యదర్శి. మా వికలాంగులు చాలామంది పెద్ద పెద్ద చదువులు చదువుకొని రోడ్లపైన జాబులు లేక భిక్షాటన చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సార్ గారు ఒక వారం కిందట 3800 డీలర్ షాపులు విడుదల చేశాడు. ఆ డీలర్ షాపుల్లో ఫస్ట్ ప్రాధాన్యత మా వికలాంగులకే కేటాయించాలని సీఎం గారిని కోరుతున్నాను. అదేవిధంగా పెళ్లిళ్ళు చేసుకున్న ఇంకా మా తల్లిదండ్రుల మీద ఆధారపడుతున్నాము. తినడానికి తిండి లేక రోడ్లపైన, బస్ స్టాపులలో, రైల్వే స్టేషన్లో భిక్షాటన చేసే పరిస్థితి ఇప్పటికీ ఉంది. ఇప్పటికైనా సీఎం నారా చంద్రబాబు నాయుడు సార్ గారు మా వికలాంగుల మీద దయ ఉంచి నెలసరి జీవనం కోసము 35 కేజీల అంత్యోదయ కార్డు ఇవ్వాలని కోరుచున్నాను. అదేవిధంగా 2017 సంవత్సరంలో ఇదే ఇప్పుడున్న టీడీ ప్రభుత్వమే, ఇప్పుడున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు గారే మా వికలాంగులకు హాస్టల్ కావాలంటే కట్టించినాడు. కానీ కట్టించారు, ఆ బిల్డింగ్ను ఇంతవరకు ఓపెనింగ్ చేయకుండా అట్టే నిలబెట్టినారు. సార్, దయచేసి మీ చేతుల మీదుగా దాన్ని ఓపెనింగ్ చేసి మాకు హాస్టల్గా కాకుండా దాన్ని హోమ్స్గా ఏర్పాటు చేయాలని సీఎం సార్ గారి పాదాభివందనాలను వేడుకుంటున్నాను. అదేవిధంగా 2016 వికలాంగుల చట్టాన్ని కూడా అమలు చేయాలి. ప్రతి ఒక్క వికలాంగునికి ఇంటి స్థలాలు ఇచ్చి, ఇంటి పట్టాలు ఇచ్చి వికలాంగుల కాలనీ సపరేట్ ఏర్పాటు చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. కూటమి ప్రభుత్వంపై ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కర్నూలులో తెలిపారు. కర్నూలు రెవెన్యూ భవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వం రివర్స్ పీఆర్సీ విధానంతో ఉద్యోగుల జీవితాలతో ఆటాడుకుంటే ప్రస్తుత ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీ జీతాలు ఇచ్చి ఉద్యోగుల ఆత్మగౌరవం పెంచారని అన్నారు. ఉద్యోగుల బకాయిలు చెల్లించే విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవ తీసుకోవాలని బొప్పరాజు కోరారు. ముఖ్యంగా రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని ఆయన కోరారు. ఎప్పుడు జీతం వస్తుందో అని తెలియని పరిస్థితిలో ఉన్నందున ఉద్యోగులకు ఎవరు అప్పు ఇచ్చేవారు కాదని, ప్రస్తుతం 1వ తేదీన జీతాలు, పెన్షన్లు వస్తున్నందున ఉద్యోగుల పెన్షనర్ల పరిస్థితి బాగుందని అన్నారు.
ఉద్యోగుల ఐక్యత ఉద్యోగుల ఐక్యత జిందాబాద్ ఏపీజేఎస్ అమరావతి ఏపీజేఎస్ అమరావతి ఏపీజేఎస్ అమరావతి మీరు రెడీ అంటే నూతనంగా ఏర్పడ్డటువంటి కూటమి ప్రభుత్వం మీద ఉద్యోగులకి చాలా ఆశలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో మా పిఆర్సీని కూడా రివర్స్ పిఆర్సీలో తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వం మీద చాలా ఆశలు పెట్టుకున్నారు ఉద్యోగులు. దానికి అనుగుణంగానే ఏదైతే కనీసం 1వ తారీఖున జీతాలు తీసుకోలేని పరిస్థితుల్లో గత ప్రభుత్వ హయాంలో కనీసం మా ఇంటి అద్దెలు కానీ లేదా పిల్లల చదువుల కోసం సకాలంలో కానీ లేదా సరుకులు తెచ్చుకోవడానికి కూడా సకాలంలో డబ్బులు ఉన్నటువంటి పరిస్థితి కాదు. ఏ రోజు వస్తాయో తెలియక మాకు అప్పులు కూడా ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు గతంలో. అటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాగానే టంచనుగా 1వ తారీఖు జీతాలు పెన్షన్లు వేస్తూ మా ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని ఆత్మాభిమానాన్ని కాపాడినందుకు ఏపీజేఎస్ అమరావతి పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా దాదాపుగా గౌరవ ముఖ్యమంత్రి గారే ప్రభుత్వం పక్షాన ఇటీవల జరిగిన అసెంబ్లీ సందర్భంగానే దాదాపు 22,000 కోట్ల పైచిలుకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయని అసెంబ్లీలోనే స్వయంగా ప్రకటించడం జరిగింది. ఇంకా ఎక్కువగా తగ్గదు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు కూడా మేము అర్థం చేసుకోగలం. ప్రభుత్వానికి గతంలో సహకరించాం, ఇప్పుడు కూడా సహకరిస్తున్నాం. ఇటీవల వరదల సందర్భంగా కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు 7 పదుల వయసు దాటి ఆయనంత కష్టపడుతుంటే మేము కూడా ఉద్యోగులుగా ప్రత్యక్షంగా సంఘాల పక్షాన సహాయ సహకారాలు వరద బాధితులకు చేయటమే కాకుండా అదనంగా ఒకరోజు ఏదైతే మా బేసిక్ పేను కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన అందరూ ఇంక్లూడింగ్ పోలీస్ శాఖ ఆర్టీసీ కూడా కలిపి సుమారుగా 130 కోట్ల దాకా మేము ఇచ్చిన సందర్భం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మరి ఇటువంటి నేపథ్యంలో ఒకేసారి మేము కూడా ఏదో మా బకాయిలు మొత్తం వస్తాయని మేము కూడా అత్యాశకో లేకపోతే ప్రభుత్వం మీద ఇబ్బంది పెట్టాలని ఏం లేము. మాకు ఉద్యోగుల నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తుంది. అయినా ఆర్థిక పరిస్థితులు గతం కన్నా భిన్నగా 1వ తారీఖున జీతాలు పెన్షన్లు ఇచ్చినందువల్ల కొంత మానసికంగా పర్వాలేదు, మా గౌరవం కాపాడి మా 1వ తారీఖు జీతం మా గౌరవం ఎట్లా కాపాడారంటే బయట మాకు ప్రభుత్వ ఉద్యోగుల మా మీద రకరకాల మీములు పెట్టారు సోషల్ మీడియాలో. అరే గవర్నమెంట్ ఉద్యోగ జీతం రాదిడికి ఎవరు ఈమాకండి, అప్పు సరుకులు ఈమాకండి, ఇలా మా మీద అనేక సోషల్ మీడియాలో మా మీద నడిచినాయి. అంటే అట్లా గౌరవం లేకుండా పోయింది. బ్యాంకులకు వెళ్తే లోన్లు ఈమాకండి, వాళ్ళ జీతం ఎప్పుడు వస్తుందో అనే పరిస్థితి నుంచి టక్కున 1వ తారీఖు వస్తుంటే మా ఆత్మగౌరవం కాపాడాడనే సంతోషం మాకు ఉంది. అయితే ఈ ప్రభుత్వానికి ఈ సందర్భంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను, దయచేసి మొదటి ప్రాధాన్యతగా ఎవరైతే రిటైర్ అయినటువంటి ఉద్యోగులు పదవీ విరమణ చెందున్నారు, దయచేసి పదవీ విరమణ చెందినటువంటి ఉద్యోగులకు 2022లో అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి బెనిఫిట్స్ ఇంకా చేరల, అంటే ఎర్రన్ లీవులు కానీ లేకపోతే ఏపీ జీఏఎల్ఐ కానీ జీఏఎస్ కానీ చాలా ఉంటాయి బెనిఫిట్స్, ఏమీ తీసుకోలేదు వాళ్ళు. 2024 జనవరి అంటే 2 ఏళ్ళు పెంచారు కదా 22 నుంచి, ఈ 2 ఏళ్ళు పెంచినందువల్ల 24 జనవరి నుంచి రిటైర్ అయ్యారు. వందలాది మంది విపరీతంగా వేల మంది రిటైర్ అవుతున్నారు. ఒక్క పోయిన నెలలోనే 10,000 మంది రిటైర్ అయ్యారంటే ఆలోచించండి. అన్ని రిటైర్మెంట్లు ఉన్నాయి. వీళ్ళందరికీ సెటిల్మెంట్ కావట్లేదు.
అందరూ మా అన్నలు దాచుకున్న డబ్బులు ఉద్యోగులు వాళ్ళ కుటుంబ అవసరాలకి జీపీఎఫ్ అని దాచుకుంటే కోట్లాది రూపాయలు చెల్లింపులు చేయలేదు. కేవలం 2 సంవత్సరాల క్రితం 5 లక్షల లోపు పెట్టుకున్న వాళ్ళకి చేశారు. ఎక్కువ శాతం 5 లక్షల పైనే ఉంటాయి లోన్లు మేము దాచుకున్న డబ్బులై. దయచేసి వాటి మీద తక్షణమే ఇప్పించండి. బిడ్డల పెళ్ళిళ్ళు ఆగిపోయినాయి, అవన్నీ ఇవ్వండి. సో కేవలం మాకు రిటైర్ అయినటువంటి వాళ్ళకి చట్టబద్ధంగా రావాల్సినవి మేము దాచుకున్నాయి అవన్నా ముందు అర్జెంటుగా మాకు అవి ఇప్పిస్తే వెంటనే తక్షణమే కొంత ఉద్యోగులు సంతోషపడతారు. ఇంతటితో సమాప్తం. నమస్కారం.